సిద్దిపేటలో హరీష్ రావుకు కొత్త టెన్షన్ పట్టుకుంది. పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరితే మున్సిపాలిటీ చేజారుతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. నిన్న సీఎం రేవంత్ సమక్షంలో 3 కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. ఇక మరికొందరు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దాంతో కౌన్సిలర్లతో టచ్ లోకి వెళ్లిన హరీష్ రావు పార్టీ మారొద్దని వారికి చెబుతున్నారు. వాళ్లను గోవాకు తీసుకువెళ్లేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. హరీష్ రావు ఎంత బుజ్జగిస్తున్నా అసమ్మతి కౌన్సిలర్లు మెత్తబడలేదని సమాచారం. దాంతో ఎంతమంది జంప్ చేస్తారో అన్న టెన్షన్లో ఉన్నారు హరీష్ రావు అనుచరులు. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకి అగమ్య గోచరంగా మారుతోంది. ఎన్నికల్లో ఘోర పరాభవంతో కారు టైర్ పంక్చర్ అయి పార్టీలోని ముఖ్య నేతలంతా హస్తం గూటికి క్యూ కడుతుండటం కేసీఆర్కి నిద్ర పట్టకుండా చేస్తోందనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు హరీష్ రావుకు కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. ఈ అనూహ్య పరిణామాలతో హరీష్ రావు మరోసారి హాట్ టాపిక్ గా మారారు. మేమే ఏదో డబ్బుల కోసమో లేకపోతే ఇంకేదో ప్రలోభాల కోసమో లేకపోతే ఏదో మనం వాళ్ళ దగ్గర పనులు చేయించుకోవడానికో ఎప్పుడు కూడా మా వ్యక్తిగత పని కోసం మేము వెళ్ళలేదు. ఏ రోజు మా వ్యక్తిగత అవసరాల కోసం మేము వెళ్ళలేదు. ప్రజల అవసరాల కోసం వెళితేనే చీత్కరించిన ఆ పార్టీలో హరీషణ కాదు, ఆ పార్టీలో చాలామంది వ్యక్తులు ఉన్నారు. మొదటగా పేరు చెప్పాల్సి వస్తే మా గొప్ప వ్యక్తి రాయనర్స్ గారు 20 సంవత్సరాల నుంచి సిద్దిపేటని ఆయన తప్ప ఇంకో వ్యక్తి లేడన్నట్టుగా పార్టీ నడుస్తుంది. ఆయన్నే పార్టీ, పార్టీ ఆయన్నే. కాబట్టి ఆయన ఎలా ఉంటుంది అంటే, మేము ఏదైనా అడిగితే ప్రజల కోసం అడిగితే చెయ్యం, ఏం చేసుకుంటావో చేసుకోపో, ఇది ఈ వర్డ్ చాలనుకుంటా. ఇలాంటి వాళ్ళ దగ్గర మా ఆత్మగౌరవం చంపుకొని మేము ఉండలేం. కాబట్టి 3 సంవత్సరాల నుంచి చెప్పే ప్రయత్నం చేసినా ఎలాంటి పార్టీలో ఎలాంటి మార్పు జరగకపోవడం వల్ల మా ఆత్మగౌరవం. రైట్గా సిద్దిపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఇక ఈ సమాచారం అందుకున్న హరీష్ రావు అయితే వారిని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి, ఆయన చేస్తున్న ప్రయత్నాలేంటో మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. రైట్ దుర్గారెడ్డి, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ కౌన్సిలర్లు అంతా కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఆ ప్రక్రియను ఆపడానికి కూడా హరీష్ రావు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. హరీష్ రావు ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు? రేఖ, మెదక్ జిల్లా అంటేనే ఉద్యమాల జిల్లా, ఉద్యమాల కిల్లా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు యొక్క ఇలాకాలో కూడా కారు దిగి కాంగ్రెస్ వైపుకు కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు అన్న సమాచారంతో వారిని కొంత బుజ్జగింపు చేసే ప్రయత్నాలు చేశారు. అందులో విఫలమయ్యారని చెప్పవచ్చు. అదేవిధంగా సిద్దిపేట మున్సిపాలిటీ అంటేనే హరీష్ రావు. అందులో 43 మంది కౌన్సిలర్స్ ఉంటే చాలా ఒక 42 మంది కౌన్సిలర్స్ 2020 సంవత్సరంలో వాళ్ళు గెలవడం జరిగింది. ఒక్కటి మాత్రమే ఇతర పార్టీ వాళ్ళు గెలిస్తే కూడా అతను కూడా అందులో చేరుకోవడం జరిగింది. దాంతో పాటు వారు వన్ సైడ్ గా జరిగిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రజాప్రతినిధులకు కూడా వారు చెప్పుకునే అవకాశం కల్పించలేదు. చెప్పడానికి వెళితే మాజీ కౌన్సిల్ చైర్మన్ అయితే రాజరాజ్ ఉన్నారో అతను ముందు చెప్పే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేకపోతున్నారని చెప్పి ఆ కౌన్సిలర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా వీరందరూ గతంలోనే గోవా, ఇతర టూర్లకు తీసుకెళ్లారు. ఈసారి కూడా బుజ్జగింపు ప్రయత్నం చేశారు కనుక ఎట్టి పరిస్థితుల్లో వినే పరిస్థితి లేదని చెప్పి 3 ఆ కౌన్సిలర్స్ నిన్న రాష్ట్ర రేవంత్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగింది. మరో 3 కూడా ఈ రోజు రేపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వీరందరినీ కూడా మిగిలిన వారిని కూడా కాపాడుకునే ప్రయత్నంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా రంగంలోకి దిగారు. రాజకీయ ఎత్తుగడలకు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ తరగతి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని గోవాకి వెళ్ళి మీకు ఏం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరిగింది, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఏం తక్కువ చేసింది పార్టీ, మీకు టికెట్ ఇచ్చింది, బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్న తర్వాత ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి కొంత వాళ్ళతో మాట్లాడే సమయం, ఆ విషయాన్ని కూడా పరిలోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అదే దీంతో పాటు మెదక్ జిల్లాలో, మెదక్లో కూడా కోఆప్షన్ మెంబర్ కూడా మైనంపల్లి హనుమంతరావు వాళ్ళు కూడా 3-4 కూడా ఆ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమవుతుంది. ఉద్యమాల మెదక్ జిల్లాలో, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో కూడా ప్రజాప్రతినిధులు చాలా మంది కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేఖ, మనం చూస్తే అంటే సిద్దిపేట ఉద్యమానికి దుర్గారెడ్డి అయితే మొత్తం ఎంతమంది కౌన్సిలర్లు పార్టీ మారే యోచనలో ఉన్నారు? వారితో హరీష్ రావు టచ్ లోకి వెళ్లారా? వారిని సముదాయించే ప్రయత్నం చేశారా? వారు ఏమంటున్నారు? అయితే మొదలు 12 మంది కౌన్సిలర్స్ మాత్రం కాంగ్రెస్ వైపు చేరే అవకాశాలున్నా 3 మాత్రమే నిన్న రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా
కప్పుకోవడం జరిగింది. మరో ముగ్గురు మాత్రం ఈ రోజు మాత్రము మైనంపల్లి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరుతామని సంకేతాలు పంపారు. వాళ్ళందరినీ కూడా అంటే 40 మంది కౌన్సిలర్స్ మిగిలిన వారు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా మనకు కొంత సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా వాళ్ళు వింటారా, పార్టీ వీడ్చి వెళుతారా అనే విషయంలో కూడా కొంత ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. ఈ రోజు రేపు 2-3 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కొంతమంది మరొక ముగ్గురు కావచ్చు, 8 మంది, లేదంటే ఆ తర్వాత చాలా మంది కూడా సిద్దిపేటనే ఒకవేళ నిజంగానే మున్సిపల్ తారుమారే అవకాశాలున్నా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ పోయడాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పి చాలా మంది కూడా అటువైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి మనకు వెళ్ళి వచ్చిన వారు వాళ్ళు అక్కడ జరిగిన అవమానాలు కూడా ఏ విధంగా ఉన్నాయో మనకు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టిన ఓరాఓరిగా అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలా మంది కూడా అందులో 10 ఏళ్లు మేము పనిచేశాము, పార్టీ క్రియాశీలక పనిచేశాము, ఉద్యమాన్ని వెంటుండి నడిపించాము, మాకు అవమానం జరుగుతుంది, అవహేళన జరుగుతుంది, పార్టీలో ఉండే పరిస్థితి లేదు అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించలేదని చెప్పి కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా ఒకవేళ 10-20 మంది వెళ్ళిపోతే మరికొంతమంది తర్వాత ఓ 10 రోజుల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే సిద్దిపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టిందని చెప్పవచ్చు. వారు వన్ సైడ్ గా 2001 నుంచి 2023 వరకు జరిగిన సిద్దిపేట మున్సిపాలిటీలో ఏకచక్రాధిపత్యంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ కౌన్సిలర్ అంతా అసంతృప్తి ఉన్నట్లుగా మనకు సమాచారం వస్తుంది. హరీష్ రావు మాత్రం బుద్ధంగా ప్రయత్నం చేసినా కానీ కౌన్సిలర్స్ పార్టీలో ఉండే పరిస్థితి కనిపించట్లేదు. రేఖ. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.